ఇప్పుడు ఒక స్టార్ యాక్టర్ మూవీ ఆకాశాన్ని అందుకునేంత బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్ దగ్గరకు వచ్చి బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా పర్లే, హిట్టో సూపర్ హిట్టో అయ్యింది అనుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కానీ అదే సినిమా అట్టర్లీ డిజాస్టర్ అయితే ఊహించుకోండి పాపం ఫ్యాన్స్ బాధ ఎలా ఉంటుందో అని. ఫ్యాన్స్ అనే కాదు, బడ్జెట్ పెట్టిన ప్రొడ్యూసరు కొన్న డిస్ట్రిబ్యూటర్ల పొజిషన్ కూడా ఇంకెంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ మాట అన్న వెంటనే మీకు అర్థమైపోయినట్టుంది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటో అని. సో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి వీపు విమానం మోత మోయించిన సినిమాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వాయిస్ లెట్ మావా ఇంకా మొదలు పెడతామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఛానల్ విజిట్ చేసి కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మొదలెట్టేద్దాం. నెంబర్ 6, గేమ్ చేంజర్. ఓ సారీ, ఇట్స్ నాట్ గేమ్ చేంజర్, ఇట్స్ జాబ్ చేంజర్. ఒక కన్విన్సింగ్ ప్రెజెంటేషన్ కూడా లేకుండా ఐపీఎస్ నుంచి ఐఏఎస్ నుంచి ఎలక్టరల్ ఆఫీసర్, అక్కడి నుంచి డైరెక్ట్ సీఎం. పోనీ సినిమా తీసింది మామూలు వ్యక్త అంటే కాదు, కమర్షియల్ మూవీస్లోని మెసేజ్ని అద్భుతంగా బ్లెండ్ చెయ్యగల శంకర్ గారు. ఇండియన్ 2తో అప్పటికే గట్టిగా దించిన సరే గేమ్ చేంజర్తో కంబ్యాక్ ఇస్తారులే, కార్తీక్ సుబ్బరాజు గారి స్టోరీ కదా అని చెప్పి వెయిట్ చేశారు. ఇండియన్ 2తో ఆల్రెడీ దించుకున్నారు కదా, దీంతో కూడా దించేసుకుందని చెప్పి ధోప్ వేశారు. ధోప్ ఈ పదం అసలు సినిమాలో ఎందుకుందో అన్న విషయం గురించి మనకు కాదు, కానీ శంకర్ గారికైనా తెలుసో లేదో అన్న విషయం గురించి మనకైతే తెలియదు. యాక్చువల్లీ ఈ సినిమా మీద మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉండడానికి కారణం కథ కార్తీక్ సుబ్బరాజు గారు ఇచ్చారని. కాకపోతే దాన్ని కూడా కూనీ చేసి దుబ్బారు. ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజు గారే ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారన్నమాట, నేను యాక్చువల్లీ శంకర్ గారికి ఒక మంచి స్టోరీనే ఇచ్చా, కాకపోతే వ్యూరియస్ రైటర్స్ యాడ్ అవ్వడం వల్ల నా స్టోరీ షెడ్కి వెళ్ళిపోయింది, ఇంకా కూనీ అయిపోయింది అని కూడా చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, సినిమా షూటింగ్ ఫుటేజ్ మొత్తం వచ్చేసరికి 7:30 గంటల పైనే వచ్చిందట. పాపం రాజుగారు పెట్టిన చాలా బడ్జెట్ ఇలా ఎడిటింగ్లో ఎగిరిపోయేసరికి ఆయన పొజిషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దెబ్బకి ఈ సినిమా యొక్క రిజల్ట్ చూసిన తర్వాత ఇంకోసారి నేను కాంబినేషన్లో నమ్ముకుంటారా బాబోయ్, నాకు సబ్జెక్టే ముఖ్యం అని ఫిక్స్ అయిపోయారు. నెంబర్ 5, వరుడు. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారి ఫిల్మోగ్రఫీలో ఫ్లాప్లు కొంచెం తక్కువే, అందులోని అట్టర్లీ రాడ్లు మరీ తక్కువ, వెతుక్కోవాలన్నమాట. అయితే ఆ వెతికే ప్రాసెస్లో నాకు దొరికినటువంటి మూవీని వరుడు. ఈ సినిమాకి హైప్ క్రియేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఏదో ఐశ్వర్య రాయ్ని దాచిపెట్టాం అన్నట్టుగా హీరోయిన్ని దాచిపెట్టారన్నమాట. నిజంగా ఏ బాలీవుడ్ యాక్టర్స్నో అక్కడ పెట్టుండుంటే జనాలు పెద్దగా ప్రాబ్లమేటిక్గా ఫీల్ అయ్యేవారు కాదు, కానీ ఒక ఫ్రెష్ ఫేస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. తీరా చూసేసరికి ఏంటి ఈవిడ కోసమో మేము ఎంతసేపు ఎంత ఈగర్గా వెయిట్ చేసింది అని చెప్పి జనాల మొహంలోని వింతైన ఎక్స్ప్రెషన్లు బయటికి పలకబడ్డాయి అన్నమాట. పాపం ఆవిడ ఈ మూవీలో కాకుండా వేరే ఏదైనా మంచి మూవీలో డెబ్యూ చేసి ఉండుంటే కొంతకాలమైన హీరోయిన్గా సస్టైన్ అయ్యి ఉండేవారేమో, కానీ ఈ సినిమాలో డెబ్యూ చేయడం వల్ల పోయింది, కెరియర్ మొత్తం పోయింది. ఇంకా అప్పటికే అంత హైప్ ఇచ్చి చూపించిన హీరోయిన్ని చూసి జనం సాటిస్ఫై అవ్వలేకపోవడం, దానికి తోడు తర్వాత వచ్చే డ్రామాలోని థ్రిల్ కంటే లాగ్ మరీ ఎక్కువగా ఉండడం, సీన్కి అసలు మేము ఈ సినిమాకి ఎందుకు వచ్చామరా బాబోయ్ అని అనిపించేలా చేసిందన్నమాట ఈ సినిమా. సర్లే కానీ వరుడు మూవీ టైంలో మీకు గుర్తున్నటువంటి హైప్ ఫ్యాక్టర్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. నాకు గుర్తుంది ఏంటంటే, న్యూస్ ఛానల్స్లోని ఒక కొత్త కాంటెస్ట్ని క్రియేట్ చేశారు. సినిమాలో హీరోయిన్ ఎవరై ఉంటారు అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో మొత్తం 4 బాలీవుడ్ యాక్టర్స్ పేర్లు పెట్టేసి ఈ నంబర్కి SMS చెయ్యండి అని చెప్పేవారు అన్నమాట. మీకేదైనా గుర్తుండుంటే కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 4, ఆదిపురుష్. కేవలం పాటల వల్ల ఈ సినిమాని ఇంకా గుర్తు పెట్టుకున్నారు, లేకపోతే ఏంటి ఇది ఒక సినిమా వచ్చిందా అని అనుకునేలా మర్చిపోయి ఉండేవారు జనం. మరి అలాంటి ట్రామాని క్రియేట్ చేశాడు ఓం బాబు. ఏందయ్యా అది, మొదటేమో రామాయణం అంటారు, తర్వాత కాదంటారు, తర్వాత మళ్ళీ రామాయణమే అని చెప్పి హనుమంతుడి కోసం ఒక సీట్ వదలమంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్యాడ్ టాక్ వచ్చేసరికి అసలు ఇది రామాయణమే కాదు, రామాయణాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ సినిమా చేసామని చెప్పేసి అంటారు. మార్కెటింగ్ చేసిందే రామాయణం అని చెప్పి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అసలు రామాయణమే కాదు అని అంటే ఎవడు మాత్రం దొబ్బకుండా ఉంటాడు. ఇంకో థింగ్ ఏంటంటే, టీజర్ రిలీజ్ అయిన తర్వాత బ్యాక్లాష్ వచ్చేసరికి మీరు మొబైల్ స్క్రీన్లో చూడడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ బిగ్ స్క్రీన్ మీద 3D స్పెక్స్ పెట్టుకొని చూస్తే అబ్బో బీభత్సంగా ఉంటుందని చెప్పి కవరింగ్ ఒకటి చేశారు చూడండి. దానికంటే గొప్ప కవరింగ్ ఇంకొకటి ఉండదు అనుకుంటా, ఒక చక్కని కవర్ డ్రైవ్. ఇంకా తర్వాత VFX అండ్ CGI మీద మళ్ళీ రీవర్క్ చేస్తామని చెప్పి మూవీని పోస్ట్పోన్ చేసి ఏం చేయకుండా బ్రైట్నెస్ని అలా తగ్గించేసి ఇలా థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు దొబ్బులు తింటున్నారు. ఒక చిన్న సినిమాలోని CGI అండ్ VFX పొర్రపాటున బాగుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, హోల్ TFI యువత ఓం రౌత్నే వేసుకుంటున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. ఇంకా చాలండి బాబు, ఈ సినిమా గురించి నేను ఇంకెక్కువ మాట్లాడలేను. కానీ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి నెంబర్ 3, ఆగడు.
ఆగడు అనుకొని వచ్చి డే 1 ఆగిపోయిందన్నమాట. మహేష్ బాబు గారికి శ్రీను వైట్ల గారు దూకుడు లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అవుతున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా. పైగా తమనన్న ఈ సినిమా కోసం ఇచ్చిన పాటలు ఉన్నాయి చూడండి, పెద్ద చార్ట్ బస్టర్స్. అదొక హైపు ఈ సినిమాకి. ఇంత హైపు నడుమ ఈ సినిమా రిలీజ్ అయితే సినిమా చూసిన జనం ఒరే నేను దూకుడునే మళ్ళీ చూస్తున్నట్టుందేట్రా ఈ సినిమా, ఏం కొత్త సినిమాలే లేదే అని అనుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చారు. అంటే దూకుడు సినిమానే తిప్పి చేసి క్యారెక్టర్లు ప్లేస్లో మార్చేసి మళ్ళీ ఆగడు అనే టైటిల్ని పెట్టి ఈ సినిమాని దించారు అంతే, పెద్ద తాడేం లేదు. పైగా శ్రీను వైట్ల గారి డౌన్ ఫాల్ కూడా ఈ సినిమా నుంచే మొదలయ్యింది. యాక్చువల్లీ శ్రీను వైట్ల గారు ఈ మూవీ కోసం ప్రీవియస్గా మిషన్ ఇంపాసిబుల్ టైప్లోని ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేసుకున్నారట. కాకపోతే బడ్జెట్ మరీ ఎక్కువగా అవుతూ ఉండడం వల్ల ప్రొడ్యూసర్స్ ఆ బడ్జెట్ని బేర్ చేసుకోవడం కష్టమని భావించి వెనకడుగు వేశారు, ఈ సినిమాని తీశారు, అందరినీ గోతులో పడేశారు. అలా ఈ సినిమా ఆగను అనుకుంటూ వచ్చి ఆగిపోయి ఇంకొక అడుగు ఎక్స్ట్రా కూడా వేయకుండా ఆగిపోయింది. నెంబర్ 2, నేను టైటిల్ చెప్పను, మీరింతవరకు చూడనిది కానీ ఎప్పుడో చూసామే 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటది. ఏంటి డైలాగ్ చెప్పగానే గుర్తొచ్చిందా? ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే, అది శక్తినే. విపరీతమైన శక్తితో థియేటర్ లోపలికి అడుగుపెట్టిన జనం కంప్లీట్ నీరసంగా థియేటర్ నుంచి బయటకు వచ్చారు. యాక్చువల్లీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత జనానికి సరే ఏదో అలా వెళ్ళిపోతుందిలే కానివ్వండి అన్నట్టు వరకు ఉన్నారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మొదలవుద్దమ్మా, అబ్బా చెప్పడం కూడా కష్టంగా ఉంది. అయినా నాకు లాజిక్ అర్థం కాలేదు. 1984 ఆ టైంలోనే కదా ఫ్లాష్ బ్యాక్, మరి ఆ టైం లైన్లోని ఈజిప్ట్ నుంచి గుర్రాలు వేసుకొని ఇండియాకి హౌ ఈస్ ఇట్ పాసిబుల్, హౌ ఈస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఇదంతా పక్కన పెడితే ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం మొత్తం మెహర్ రమేష్ గారే అని చెప్పి బ్లేమ్ మొత్తం ఆయన మీదే వేశాం. కానీ ఈ బ్లేమ్లో సగభాగం అశ్విని దత్ గారికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా మెహర్ రమేష్ గారు మిషన్ ఇంపాసిబుల్ లాంటి యాక్షన్ మూవీని ప్లాన్ చేశారట. అంటే ఫస్ట్ హాఫ్లోని ఒక ఆఫీసర్ సీక్రెట్గా హోమ్ మినిస్టర్ కూతుర్ని కాపాడడానికి వెళ్ళి ఆమెతో లవ్లో పడి ఆవిడ్ని కాపాడే ప్రాసెస్లో యాక్షన్ మొత్తం ఎంత గట్టిగా జరుగుతుందో అనేదే మూవీ అన్నమాట. కాకపోతే అశ్విని దత్ గారు మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యి కొంచెం డివోషనల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకొంతమంది రైటర్స్ని ఇచ్చి మొత్తం మార్చేశారు. లాస్ట్కి శక్తిలోని శక్తి లేకుండా పోయింది. అండ్ నెంబర్ 1, అజ్ఞాతవాసి అనే టైటిల్తో వచ్చి ఈ సినిమా కూడా అజ్ఞాతంలో అలా కలిసిపోయింది. పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తామని చెప్పి త్రివిక్రమ్ గారు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ చూసి పాపం ఆయన ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. 25th మూవీ పవన్ కళ్యాణ్ గారికి ల్యాండ్ మార్క్లా నిలిచిపోద్ది అనుకున్నారు. పాపం ఫ్యాన్స్కి అర్థం కాలేదు, వాళ్ళు అడిగెట్టింది ల్యాండ్ మార్క్ మీద కాదు ల్యాండ్ మైన్ మీద అని. ఏముంది, పేలిపోయింది. ఇంకా మూవీలో హీరోయిన్లతో పెట్టిన సీన్లు ఉంటాయి, అమ్మమ్మమ్మమ్మ తలనొప్పిరా బాబోయ్, వాటి గురించి మాట్లాడుకోవడమే కష్టం. మూవీలో కొన్ని మూమెంట్స్ చాలా బాగుంటాయి. ఆ మూమెంట్స్ని కరెక్ట్గా వాడుకొని ఈ సినిమాని తీసుంటుంటే నిజంగా ఈ మూవీకి ఉన్నటువంటి హైప్కి ఈ సినిమా ఎప్పుడో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. కానీ మధ్యలోని ఆ దిక్కుమాలిన సీన్లన్నీ వచ్చి మొత్తం కూని అయిపోయి ఇంకా మాట్లాడుకోవడం నా వల్ల కాదమ్మా. ఏ మాటకి ఆ మాట సినిమా మొత్తం ఎలా ఉన్నా త్రివిక్రమ్ గారి డైలాగుల విషయంలో మార్కు మాత్రం తగ్గలేదు. ఇంకా అనిరుద్ధ్ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ వేరే ఏదైనా మూవీకి ఇచ్చుంటే బాగుండేదేమో, ఈ సినిమాకి అనవసరంగా ఇచ్చారు, వేస్ట్ అయిపోయి. అది విషయం. ఆకాశం అంతా హైప్తో వచ్చి ఆ పైనుంచి కిందకి తోసేసిన సినిమాలు అయితే ఇవే. ఈ లిస్ట్లో మిమ్మల్ని బీభత్సంగా డిసప్పాయింట్ చేసిన మూవీ ఏంటో కామెంట్స్లో చెప్పేయండి. ఇవి మాత్రమే కాదు, ఇంకా మూవీస్ ఉన్నాయి, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈలోపు ఏంటంటే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినట్టుగా ఛానల్ని విజిట్ చేసి కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మనం ఉన్నాము. మూవీ యొక్క అప్డేట్స్ యాక్యురేట్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఫాలో అయిపోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అది విషయం. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.